హాస్పిటల్కి వెళ్ళాలంటయ్యా. మరి ఆ పింఛన్ వస్తాయా రావా, మళ్ళీ తీసేస్తారా అని భయం వేస్తుంది. ఆయన లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఎత్తుకొని తీసుకెళ్ళాలి, ఎత్తుకొని తీసుకురావాలి. మళ్ళీ ఛార్జీలు ఏంటి, ఇవన్నీ ఏంటి, మాకు అసలు తలపోట్లు వస్తున్నాయి. ఉండటానికి ఇల్లు లేదు, వాకిలు లేదు, చెట్టు కింద బతుకుతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న నాడులు లేరు. ఆమెను తీసుకొని బాధపడమాకమ్మా. మీకు పెన్షన్ ఎప్పుడు వచ్చింది? ఎందుకులేమ్మా పెన్షన్ ఎప్పుడు వచ్చిందమ్మా? జగన్ ఉన్నప్పుడే వచ్చిందమ్మా. జగన్ మళ్ళీ ఇప్పుడేమో ఎంతో హాస్పిటల్ కానీ అంటున్నాడు. ఆయన అట్ట తీసుకెళ్లాలో నాకే అర్థం కావట్లేదు. అది సదరన్ వెరిఫికేషన్ ఏదో చేస్తామంటున్నారు. మరి ఆ పింఛన్లు ఉంచుతారో తీసేస్తారో కూడా భయం వేస్తుంది నాకు. ఉండటానికి ఇల్లు లేదు, వాకిలు లేదు, చెట్టు కింద బతుకుతున్నాము. ఇంతగా కాయలు బయలు కలుచుకొని ఆయన్ని పోషించుకుంటున్నాను. మాకు ఏమీ లేదు ఆధారం. ఆయన అసలు లేకపోలేని మాట కూడా లేదు. అన్నం తింటానికి చెయ్యి కూడా రాదు. కలిపి పెట్టాలి. ఒక పసి పిల్లగాడు, ఒక పుట్టిన పిల్లగాడిని అట్ట చూసుకోవాలి. అట్ట చూసుకుంటున్నాను ఆయన్ని. రాత్రి చచ్చింది, ఏం చేయాలి నాకే అర్థం కావట్లేదు. సరేలమ్మా, అంటే ఆ వెరిఫికేషన్ మీరు ఎవరైనా చెప్పుకోండి. ఎలా అంటే మాకు గతంలో నుంచి ఉంది కదా, ఇప్పుడు చేస్తే బాగోదు, మేము వెళ్ళలేమని చెప్పారా? ఎవరికి చెప్పలేదయ్యా మేము. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. 10వ తారీఖు కానీ ఏదో కాగితం మొక్కిచ్చాడు. ఆటో వాళ్ళు ఎంత అడుగుతాడో ఏమో అని భయం వేస్తుంది. ఆటో ఎక్కించుకొని చేతుల మీద తీసుకెళ్ళాలి ఆయన్ని. చిన్న పిల్లగాడ, చితికి పిల్లగాడ చేతుల మీద తీసుకెళ్తానికి. అది జాగ్రత్తగా ఎవరికన్నా చెప్పి ఇట్లా వెరిఫికేషన్కి ఇబ్బంది లేదని చెప్పుకోండి అమ్మ. ఎవరికి చెప్పుకున్నా ఎవరు మాకు న్యాయం చేయట్లేదయ్యా. ఇల్లు లేదు, వాకిలు లేదు, ఎవరు ఏమి చేయట్లేదు. ఎంతమందికి చెప్పుకున్నా సుఖమేంటి, చేస్తాం అంటున్నారు. ఆ పార్టీ వస్తుంది, ఈ పార్టీ వస్తుంది, ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు. కానీ ఎవరు ఏమి చేయట్లా. మేము ఇల్లు ఇస్తాము, మేము న్యాయం చేస్తాం అని అంటున్నారు. కానీ మాటలే కానీ చేసేది లేదు. ఎవరు ఏమి చేయట్లేదు. ఒక బండి కూడా లేదు. అయింది ఏదైనా బండి మీద సాయం అనేది, తోపుడు బండి అని ఏదైనా సాయం చేస్తాడో అంటే అది కూడా లేదు. అంతమందిని అడిగి అడిగి ఇసుకు పుట్టుకుపోయి అలసిపోయి ఇగో ఈ పరిస్థితిలోకి వచ్చాను. అడుక్కొని తిని నా భర్తను పోషించుకుంటున్నా, నా బిడ్డలను పోషించుకుంటున్నా. ఏం చేయాలో అర్థం కాక నాకు ఏడవాలో చావాలో బతకాలో కూడా అర్థం కావట్లా.